మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు 9వ పెళ్లికి సిద్ధమైంది. నాగపూర్కు చెందిన సమీరా ఫాతిమా ఉపాధ్యాయునిగా పనిచేస్తోంది. ఎక్కువగా డబ్బు సంపాదించేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న ఆమె వయసు మీద పడుతున్న పెళ్లి కాని ధనవంతులను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అలాంటి వారికి దగ్గరై విధిలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నట్లు వారిని నమ్మిస్తుంది. చివరికి ముగ్గులో దించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచాక పథకం ప్రకారం వారి నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బెదిరించి బలవంతంగా వసూలు చేసేందుకు ఆమెకు ప్రత్యేకంగా గ్యాంగ్ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. ఇలా గత 15 ఏళ్లలో 8 పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుకుందని తెలిపారు. అయితే సమీరా తన నుంచి 50 లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసిందని ఆమె భర్తల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆమె బాధితుల్లో రిజర్వ్ బ్యాంకు సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే 8 మంది భర్తల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితురాలు మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జూలై 29న నాగపూర్లోని ఓ టీ దుకాణం వద్ద ఆ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన సమీరా ఫాతిమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.